కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వారోత్సవాల్లో హామీ ఇచ్చిన కంకిపాడు నుంచి రొయ్యూరు రోడ్డు సంక్రాంతికి పూర్తి కాబోతుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6ను అమలు చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. జగన్ కటౌట్ చూస్తేనే కూటమి ప్రభుత్వం వణికిపోతుందన్నారు వైసీపీ మహిళా నేత రోజా. కూటమి ప్రభుత్వాన్ని చూస్తే జాలిస్తుంది అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధాలు చెప్పారని ఆమె విమర్శించారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారని ఆరోపించారు. దొంగ కూటమి ప్రభుత్వానికి నెల రోజుల్లోనే ప్రజల వ్యతిరేకత వచ్చిందన్నారు రోజా. ప్రజలకు తోడుగా జగన్కు అండగా ఉంటానని, తమ కార్యకర్తలను బెదిరిస్తే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తే వదిలిపెట్టమని రోజా హెచ్చరించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రామన్నగూడెం అప్పారావుపేటకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సుమారు 5,41,00,000 వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ గురించి కొంతమంది రాజకీయ కోణంలో వాదనలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. పార్టీలకు అతీతంగా 38 మంది ఎవరైతే వైట్ రేషన్ కార్డు అర్హులకు 50,000 అందజేస్తామన్నారు. మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా చేస్తారని హామీ ఇచ్చారు యార్లగడ్డ. నెల్లూరు జిల్లా అధికారులపై కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దిశ మీటింగ్కు జిల్లాలోని ఎమ్మెల్యేలకు మంత్రులకు సమాచారం అందలేదని ఆరోపించారు. కేవలం తమ పీఏలకు వాట్సాప్లలో మెసేజ్ వచ్చిందన్నారు. ఇంత పెద్ద మీటింగ్కు నేరుగా తమకు సమాచారం ఇవ్వకుండా పీఏలకు చెప్పడం ఏంటని జిల్లా అధికారులను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నిలదీశారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైసీపీ అధినేత జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ కేక్ కట్ చేసి జగన్కి విషెస్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాలలో సాగునీటి సంఘం ఎన్నికల్లో భాగంగా తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైఎస్ చైర్మన్గా మనోహర్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రైతులకు సకాలంలో నీటిని అందించి వారి అభివృద్ధికి తోడ్పడతామని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు నగర వైసీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ కట్ చేశారు. జగన్ బర్త్డే సందర్భంగా సుమారు 400 మంది రక్తదానంలో పాల్గొన్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కుక్కడపల్లి కేపీహెచ్బీ కాలనీలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. జగన్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని అన్నారు. జగన్ కు విషయం చెప్పి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. అక్రమంగా నిర్మించిన భవనాలపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా కట్టిన బహుళ అంతస్తులను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు అధికారులు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వ్యాపారాల్లో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతుందన్నారు అధికారులు. కొంతమంది బిల్డర్లు మాఫియాగా ఏర్పడి అనుమతులు లేకుండా బిల్డింగ్లు నిర్మిస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్జి జితిన్ కుమార్ కడంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాల్యం దశ నుంచే ఓ గోల్ ఏర్పాటు చేసుకుని ఆ గోల్ సాధించే వరకు కష్టపడి చదివి సాధించాలన్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జీవీరెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో 5గురికి నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు వ్యూసీ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్లు చెల్లించారని నోటీసులో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ నేత నాగరాజు హత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బీహార్ సుఫారీ గ్యాంగ్ హత్యకు యత్నించినట్టుగా పోలీసులు వెల్లడించారు. వారం రోజులుగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి 3 గన్స్, 45 బుల్లెట్స్, 9 సెల్ ఫోన్లు, 3 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. 7 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. టీడీపీ నేత నాగరాజుకు రాజకీయంగా రియల్ ఎస్టేట్లో పలువురితో తగాదాలు ఉన్నాయని, అందుకే ఈ హత్యాయత్నం జరిగిందన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో పలు రకాల క్రీడల్లో గెలిచిన విజేతలకు ఎంపీ కడియం కావ్య బహుమతులు అందజేశారు. ఈ నెల డిసెంబర్ 7న గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పలు క్రీడల్లో పోటీలు జరిగాయి. పోటీలో విజేతలుగా గెలిచిన వారికి ఆమె బహుమతులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. క్రీడల వల్ల విద్యార్థులకు తెలివి, ఆరోగ్యం కలుగుతుందన్నారు కావ్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో అగ్రోస్కై ఫెర్టిలైజర్ షాపును వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మందులు విక్రయిస్తున్నారని సమాచారంతో సహాయ సంచాలకులు శ్రీపాల్ మండల వ్యవసాయ శాఖ అధికారిని సుప్రజ్యోతి సిబ్బందితో కలిసి ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. తనిఖీలో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 13 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుని షాపు సీజ్ చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలో తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ తనిఖీలు నిర్వహించారు. 5 కారు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా 4 మిల్లుల్లో కారం శాంపిల్స్ సేకరించారు. హైదరాబాద్ సంతోష్ నగర్లోని డాక్టర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో డిఎంహెచ్ఓ వెంకట ఆధ్వర్యంలో వైద్య అధికారులు తనిఖీలు చేపట్టారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ నమోదులో అవకతవకలు జరిగినట్టు గుర్తించి యంత్రాలు సీజ్ చేశామని డిఎంహెచ్ఓ తెలిపారు. సెంటర్లో పేషెంట్ల స్కానింగ్ వివరాలు జిల్లా వైద్య శాఖ రిపోర్టు చేయడం లేదని తెలిపారు. ఎక్కువ పేషెంట్లు వచ్చినా ఆన్లైన్లో తక్కువ చూపిస్తున్నారని అన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో వైద్య సిబ్బంది వివరాలు బోర్డు ఉంచాలని సూచించారు. ఉప్పలోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ లక్సారియా అపార్ట్మెంట్ వాసులు రోడ్డుపై బైఠాయించారు. బిల్డర్ సరైన సదుపాయాలు ఇవ్వకుండా మోసం చేశాడని వారు ఆందోళన చేశారు. బిల్డింగ్లో అన్ని లీకేజీలు ఉన్నాయన్నారు. ఒక్కో ఫ్లాట్ 1 కోటి నుంచి 1.5 కోటి కొట్టి పెట్టుకున్నామని వారు వాపోయారు. తమకు ఒక రోడ్డు మ్యాప్ చూపించి ఇప్పుడు మరో రోడ్డు నుంచి వెళ్లమంటున్నాడని ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుపై బైఠాయించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. 20 ఏళ్లుగా వైద్య శాఖలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని వెంటనే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి పే స్కేలు అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. రాత పరీక్షలు లేకుండా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ఏఎన్ఎంలుగా సేవలు అందించారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ సద్దుకున్న మేరీ గ్రీస్ తమను వేధిస్తూ వెట్టి చాకరీ చేస్తుందంటూ విద్యార్థులు ఆరోపించారు. గత కొంతకాలంగా ప్రిన్సిపల్ తమను పర్సనల్ పనులను కూడా చేయిస్తుందంటూ వాపోయారు. ధర్నా చేస్తుండగా ఒక విద్యార్థిని స్పృహ తప్పి కోల్పోయి కింద పడిపోయింది. దీంతో విద్యార్థులంతా ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మహార్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భక్త రామదాసు కళాక్షేత్రం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు రాస్తారోకో నిర్వహించారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా తమను రెగ్యులర్ చేయాలంటూ 2 రోజులుగా 48 గంటల పాటు నిరసనకు దిగారు. గత 20 ఏళ్లుగా తాము కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయలేదని ఆరోపించారు. తమను తర్వాత వచ్చిన వారు సైతం రెగ్యులర్ అయ్యారని, తీరిక లేకుండా విధులు నిర్వహించే తాము రాత పరీక్షకు సంసిద్ధం కాలేమన్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని పునరాలోచించి రెగ్యులర్ చేయాలని వారు కోరారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డ్రైనేజీలోనే ఉండి నిరసన తెలిపాడు. 12వ వార్డులో డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయకముందే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆందోళన వ్యక్తం చేశాడు కౌన్సిలర్ సురేష్. కౌన్సిలర్కు మద్దతుగా కాలనీవాసులు బైక్లను అడ్డం పెట్టి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చి బీటీ రోడ్డుకు అనుమతి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదన్నాడు కౌన్సిలర్ సురేష్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో హైవేపై ఏఎన్ఎంల నర్సులు రాస్తారోకో నిర్వహించారు. ధర్నా చేపట్టారు. రాత పరీక్ష లేకుండా ఏఎన్ఎం నర్సులను రెగ్యులర్ చేయాలంటూ 48 గంటల పాటు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఎన్ఎంలకు రాత పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మతిస్థిమితం లేని ఒక యువతిని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. యువతి మతిస్థిమితం లేక తిరుగుతున్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో యువతిని ఆసుపత్రిలో చేర్పించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం యువతికి మతిస్థిమితం లేకపోతే ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట 48 గంటల నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించడానికి ర్యాలీగా వెళ్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తాము కుటుంబాలను ఇంటిని వదిలి నిరసన తెలుపుతుంటే ఏ రకంగా అణిచివేయడం ప్రభుత్వానికి మంచిది కాదని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో తీరులో వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో 12వ రోజు బోనాలు, గుస్తాడీలతో నృత్య ప్రదర్శనలతో పాటు కొమరంభీం గద్దర్ వేషధారణతో నిరసన తెలిపారు. ఆసిఫాబాద్లోని కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో టీచర్లు అందుబాటులో లేరని విద్యార్థులు నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. టీచర్లు 10వ తారీఖు నుంచి సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదని, అందువల్ల విద్యార్థులంతా కలిసి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తారని వెల్లడించారు. టీచర్లు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం స్పందించాలన్నారు విద్యార్థులు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కలగర రామచంద్రాపురం గ్రామాల మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 నుంచి 50 లక్షల వరకు చోరీ జరిగిందని ఆలయ పూజారి తెలిపారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్న మహిళలు పార్కు చేసి ఉన్న బైక్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కవిటంకు చెందిన యువకులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు, తల్లూరు మండలాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గంగవరం, తాళ్ళూరు, రామభద్రపుర, శంకరాపురం, పోలవరం, పసుపుకల్లు, వేంపాడులో భూమి కంపించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. ఇలాగే ఇవాటి నుంచి 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు కల్పించనున్నారు. రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. తిరుమల స్వామివారిని మాజీ ఎంపీ గల్ల జయదేవ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని కాశీమఠం పీఠాధిపతి శ్రీమద్ సంయమీంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గజ అశ్వసేవల నడుమ చిన్న వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తులక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అర్చకులు, పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారు ఆశీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. తర్వాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ సరస్వతి అమ్మవారి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో శ్రీ సరస్వతి పీఠం ఉపాసకురాలు ఆనంది, ఆమె స్నేహితుడు వికాస్ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి అమ్మవారికి పుణ్యవచనం, కలశ స్థాపన, అభిషేకం, హారతి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. గ్రామంలోని పురోహితులు గుండా అమ్మవారి ఉత్సవ విగ్రహంతో మహిళలు కోలాటాలు, నృత్యాలతో శోభయాత్ర వైభవంగా జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ను విచారించనుంది. కేజ్రీవాల్ను విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి అనుమతి ఇచ్చారు. ఢిల్లీలో ఎన్నికలు జరిగే వేళ మరోసారి లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. నగర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో బంగ్లాదేశీ పిల్లలు ఉంటే చెప్పాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఉత్తర్వులో పేర్కొంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమైన కీలక ద్రవ్య వినిమయ బిల్లుకు ఎటకేలకు ఆమోదం లభించింది. ఇందుకు యుఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
ఫండింగ్ గడువు ముగిసిన 38 నిమిషాల తర్వాత సెనెట్లో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అయింది. డెమోక్రటిక్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న సెనెట్లో 85 నుంచి 11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు ఇదివరకే గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పబ్కు బెంగళూరు నగరపాలక సంస్థ నోటీసులు ఇచ్చింది. 18 కమ్యూన్ అనే పబ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నోటీసులు జారీ చేసింది. నగరంలోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో ఉన్న ఎంజీ రోడ్డులోని రత్నం కాంప్లెక్స్లో ఈ పబ్ ఉంది. ఫైర్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండానే నిర్వహిస్తున్నారని బీపీఎం పేర్కొంది.